హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక రాజ్ అయితే మొత్తానికి తను వేసే డిజైన్స్, కావ్య వేసే డిజైన్స్ ఎలాగైనా దొంగతనం చేయాలని కావ్య లేని సమయంలో కావ్య రూమ్లోకి వస్తాడు. వచ్చి గబా గబా డిజైన్స్ అన్నీ కూడా ఫోటోలు తీసుకోబోతుంటే ఇంతలోనే కావ్య, శృతి ఇద్దరు కూడా అక్కడికి రావటం జరుగుతుంది. వామ్మో, కళావతి వచ్చేసింది అని చెప్పి టేబుల్ కింద డెస్క్లో దాక్కుంటాడు. ఇక కావ్య వచ్చి, ఏంటో శృతి, ఈ రూమ్లోకి మనకంటే తర్వాత ఎవరో వచ్చినట్టు అనిపిస్తుంది. ఈ పేపర్స్ అన్నీ కూడా నేను ఈ విధంగా ఆర్డర్లో పెట్టలేదు అనగానే, ఎవరొచ్చుంటారు మేడం అని చెప్పి ఇక శృతి అంటూ ఉంటే ఇక కావ్యకి డౌట్ వస్తుంది. సరే సరే శృతి, నువ్వు వెళ్ళు, నేను వస్తాను అనగానే, ఏమైంది మేడం, ఎవరొచ్చుంటారు అనగానే, అదేమీ లేదులే, నాకు కొంచెం వర్క్ ఉంది, నువ్వు వెళ్ళు అని చెప్పి అనగానే శృతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కావ్య వెంటనే డోర్ వేస్తుంది. లోపల రాజ్ ఒక్కసారిగా, వామ్మో, కళావతి ఏంటి శృతిని పంపించేసింది, తను మాత్రం ఈ రూమ్లోనే ఉండడానికి ఇష్టపడుతుంది, ఇక్కడి నుంచి బయటపడేది ఎలాగా అని చెప్పి ఇక ఒకటే భయపడుతూ ఒకవైపు సిగ్గుపడుతూ ఏం చెయ్యాలో తెలియక రాజ్ ఇక లోపలే ఉంటాడు. ఇక కావ్య ముందు వైపు నుంచి వెనక్కి వచ్చి, ఏమైంది, ఇక్కడే ఉన్నారు, కొంప తీసి ఇక్కడే పడుకుంటారా ఏంటి అని చెప్పి కావ్య అనేసరికి ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతూ మెల్లగా బయటికి వస్తాడు. ఏమైందండి, మీకు ఇంట్లో ప్లేస్ సరిపోలేదా, లేదంటే ఆఫీస్లో ప్లేస్ సరిపోలేదా, ఇక్కడికి వచ్చి పడుకున్నారా అని చెప్పి కావ్య వెటకారంగా మాట్లాడుతుంది. ఇదిగో కళావతి, అంత వెటకారం పనికిరాదు అనగానే, నేను వెటకారం చేస్తున్నాననేది పక్కన పెట్టండి, నా రూమ్లో మీరు నా డెస్క్ కింద ఏం చేస్తున్నారు, కొంప తీసి నేను వేసిన డిజైన్స్ దొంగలించడానికి వచ్చారు కదూ అనగానే, ఇదిగో కళావతి, నోరు అదుపులో పెట్టుకో, నేనేంటి నీ డిజైన్స్ దొంగతనం చేయడం ఏంటి, ఏదో రూమ్లోకి వచ్చాను, తర్వాత అనగానే, తర్వాత చెప్పండి, ఆ తర్వాత మీరు ఈ కింద పడుకున్నారా, అయినా నేను లేని టైంలో నా రూమ్లో మీకేం పని, పైగా ఈ బెంచ్ కింద మీరు ఎందుకున్నారు, ఏదైనా తెలిసిపోతుందండి, నిజం అనేది నిలకడగానే తెలిసిపోతుంది, దయచేయండి అనగానే ఇక వెంటనే ఇక కవర్ చేసుకుంటూ, ఏంటి నేనేదో దొంగతనం చేయడానికి వచ్చానంటావేంటి, నీ డిజైన్స్ అంత పెద్ద గొప్ప డిజైన్సా, నేను కూడా వేశాను డిజైన్స్, నేను ఈ రూమ్లోకి వచ్చాను, సరే మీరు వస్తున్నారు కదా అని చెప్పి నేను కింద ఫైల్స్ ఏమైనా ఉన్నాయేమోనని చెక్ చేస్తున్నాను అనగానే, చాలండి, చాలా కవరింగ్ చేశారు కానీ మీ రూమ్లోకి మీరు వెళ్ళండి అని చెప్పి కావ్య అయితే రాజ్ని బయటికి పంపిస్తుంది. ఇక రాజ్ కూడా చేసేదేమీ లేక బయటికి వస్తాడు. కావ్య మనసులో అనుకుంటుంది, ఈయనకి నా డిజైన్స్ అంటే బాగా నమ్మకం, నా డిజైన్స్ మీద ఆయనకి మనసు కలిగి ఈ డిజైన్స్ తీసుకుందామనే వచ్చారు, కానీ నేను వచ్చానని ఈయన ఈ రకంగా దాక్కున్నారు అని చెప్పి మనసులో అనుకుంటుంది. రాజ్ అయితే డిజైన్స్ అన్నీ చాలా గొప్పగా ఉన్నాయి, ఆ డిజైన్స్ చూస్తుంటేనే దేవుడి విగ్రహాలకి కరెక్ట్ డిజైన్స్ గీసింది కళావతి, కానీ ఏం చేయాలి ఇప్పుడు, నేను ఏమి చేయలేను, ప్రాజెక్ట్ వర్క్లో గెలవాలనుకున్నాను, కానీ నేను వేసిన డిజైన్స్ కంటే కళావతి వేసిన డిజైన్సే చాలా కళగా ఉన్నాయి అని చెప్పి రాజ్ ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ ఇలా ఉంటే కళ్యాణ్ అలాగే అప్పు విషయంలో మొదటి రోజు ఆఫీస్కి వెళ్తున్నారు కదా అని చెప్పి అప్పు అయితే తెగ హడావుడి చేస్తూ, ఇక నీ పాటలకి ఖచ్చితంగా చాలా వరకు పాపులారిటీ పెరిగిపోతుంది, త్వరలోనే ఒక వారం రోజులే నీకు ఖచ్చితంగా ఆఫర్ల మీద ఆఫర్లు వస్తాయి కూచి, ఇది ఖచ్చితంగా చెప్తున్నాను, నీ పాటలకి నాకు నమ్మకం ఉంది అనగానే మనసులో కళ్యాణ్ అయితే పొట్టి అనవసరంగా 1 వీక్ అంటుంది, ఖచ్చితంగా 3 ఇయర్స్ నేను వెయిట్ చేయందే నాకు బ్రేక్ రాదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే, ఏమైంది కూచి, మొదటి రోజు వెళ్తున్నావు, హ్యాపీగా వెళ్ళు అని చెప్పి ఇక దగ్గరుండి పంపిస్తుంది అప్పు. ఇక కళ్యాణ్ అయితే అసిస్టెంట్గా జాయిన్ అయిపోతాడు.
ఇక కళ్యాణ్ నోట్లో నుంచి రకరకాల పాటలు పాడించుకుంటూ ప్రతి పాటని ఎంజాయ్ చేస్తూ ఆ పాటకి కొంచెమో గొప్ప ఇంతో కొంత చేతిలో పెడుతూ లక్ష్మీకాంత్ అయితే తనని పైకి రానివ్వకుండా తన పేరే ఇక బయట నలుగురికి తెలిసేలాగా ఆ పాటకు సంబంధించిన మొత్తం హక్కులు ఇక లక్ష్మీకాంతే వేయించుకుంటూ ఉంటాడు. ఇక అప్పుకైతే మనసులో కళ్యాణ్ ఏంటి ఈ మధ్య ఏదోలా అంటున్నాడు, నా దగ్గర ఏదో విషయం దాచిపెడుతున్నాడు అని చెప్పి ఇక అనుకుంటుంది. ఇక మొత్తానికైతే కావ్య డిజైన్స్ వేస్తూ ఆ డిజైన్స్ ప్రాజెక్ట్ వర్క్లో సబ్మిట్ చేస్తూ ఉంటుంది. ఇక కళ్యాణ్ ఒకవైపు మ్యూజిక్కి సంబంధించిన విషయంలో అసిస్టెంట్గా పనిచేస్తుంటే ఇటు రాజ్ కావ్య ఇద్దరు కూడా విడివిడిగా ఆఫీస్ కోసం కష్టపడుతూ ఉంటారు. ఇది ఇలా గడుస్తూ ఉండగా ఇక అప్పు ఒకరోజు ట్రైనింగ్కి వెళ్తూ ఉంటుంది. మధ్యలో ఒక అతను తరుముకుంటూ పరుగు పెట్టుకుంటూ కాపాడండి కాపాడండి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఏమైందా అని చెప్పి అప్పు ఇక వెనకాలే పరిగెడుతుంది. ఇక తనకు సంబంధించిన బ్రీఫ్ కేసు ఒక దొంగ కొట్టుకొని వెళ్ళిపోయాడని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. ఇక వెంటనే అప్పు అయితే మీరు ఏమీ బాధపడకండి అని చెప్పి ఇక పరుగున వెళ్ళి ఆ దొంగని పట్టుకొని బాగా కొట్టి చేతిలో ఉన్న సూట్ కేసుని తీసుకొని వచ్చి ఇస్తుంది. ఇక ఆ సూట్ కేసు తెరిచి చూడగానే బోల్డ్ అంత డబ్బు, ఇక కోట్ల రూపాయలు ఆ బ్రీఫ్ కేసులో ఉండేసరికి ఇక అప్పు అయితే ఇంత డబ్బు పెట్టుకుని మీరు ఒక్కరే ఎలా వెళ్తున్నారు, ఇదిగోండి అనగానే ఈ రోజుల్లో డబ్బును చూస్తేనే చాలామంది దొంగతనం చేస్తారు, అలాంటిది ఇంత డబ్బుని సాహసం చేసి మరీ ఇచ్చావు, అసలు నువ్వు ఎవరమ్మా అని చెప్పి ఆయన అడగగానే అది నేను పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను, ఇక మీరు హెల్ప్ అన్నారు కదా, అందుకే నేను ఆ దొంగని వెతికి మరీ పట్టుకొని మీకు తెచ్చిచ్చాను, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి అనగానే ఇదిగోమ్మా నీకేమైనా సహాయం కావాలంటే ఈ విజిటింగ్ కార్డులో నా నంబర్ ఉంటుంది, నేను సినిమా డైరెక్టర్ని, ఇది షూటింగ్ పర్పస్ మీద ఉన్న డబ్బే, ఒక పెద్ద సినిమా తీయాలనుకుంటున్నాము, ఆ సినిమాకి పాటలు అన్నీ కూడా ఇక చూసుకుంటూ మెల్లమెల్లగా ప్రొడక్షన్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము, నువ్వేమైనా హెల్ప్ చేయాలనుకుంటే నీకు నేను ఏ హెల్ప్ అన్నా చేస్తాను అని చెప్పి విజిటింగ్ కార్డు ఇచ్చి ఆ డైరెక్టర్ గొప్పగా మెచ్చుకుంటాడు అప్పుని. కొంత డబ్బు తీసి అప్పు చేతికిస్తుంటే వద్దు సార్ నాకెందుకు డబ్బు, నేనేమీ మీకు హెల్ప్ చేయలేదు, ఇక నా వంతు సహాయం నేను చేశాను, నా కళ్ళ ముందు అన్యాయం జరిగితే నేను ఓర్చుకోలేను అని చెప్పి, కానీ ఒక్క చిన్న హెల్ప్ చేయండి, నాకు డబ్బు సహాయం వద్దు, మీరు అనుకున్నట్టు మీ సినిమాకు తగ్గట్టు పాటలు పాడే వ్యక్తి నా భర్త, నా భర్తకి చాలా గొప్ప పాటలు వచ్చు, కానీ అతను ఈ మధ్యకాలంలోనే అసిస్టెంట్గా లక్ష్మీకాంత్ దగ్గర జాయిన్ అయ్యారు, ఆయనని ఒప్పించి మీ సినిమాకి పాటలు పాడమని చెప్తాను, దయచేసి అతనికి ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి అడుగుతుంది అప్పు. అదేంటమ్మా నువ్వు ఏకంగా ఇంత డబ్బును కాపాడి రూపాయి కూడా ఆశించకుండా మా చేతిలో పెట్టావు, నువ్వు అడిగిన కోరికని ఖచ్చితంగా తీరుస్తాం, కానీ అతనిని ఖచ్చితంగా ఒకరోజు తీసుకొని ఆఫీస్కి రా, ఖచ్చితంగా ఆయన గొంతు బాగుండి ఆయన కరెక్ట్గా పాడితే ఆయనకి ఆఫర్ ఇస్తాము అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పు చాలా సంతోషంగా ఇంటికి వస్తుంది. కళ్యాణిక ఆ లక్ష్మీకాంత్ దగ్గర వర్క్ చేస్తూ మంచి పాటలు ఇస్తూ ఉంటే లక్ష్మీకాంత్ ఆ పాటలు తీసుకొని కళ్యాణ్కి పేరు రానివ్వకుండా అతని పేరునే అందరికీ చెప్పుకుంటూ ఉంటాడు. ఒకవైపు లక్ష్మీకాంత్ పక్కన ఉన్న అసిస్టెంట్ అయితే వీడి బుద్ధి కుక్క తోక లాంటిది, వీడు ఎప్పటికీ మారడు, పాపం ఇతనైతే చాలా మంచి పాటలు రాస్తున్నాడు, ఆ పాటలన్నీ వీడి అకౌంట్లో వేసుకొని డబ్బుని వీడు ఎంజాయ్ చేస్తున్నాడు, పాపం చాలా ఉన్నింటి బిడ్డ, మర్యాదస్తుడు, ఎంత గొప్ప పాటలు రాస్తున్నాడో అని చెప్పి అనుకుంటాడు. కళ్యాణ్ ఇంటికి వచ్చేసరికి అప్పు చాలా సంతోషంగా కళ్యాణ్కి నచ్చిన ఐటెం అయితే వండి పెడుతుంది. ఇదిగో కూచి నీకు బాగా ఇష్టం కదా, ఇదిగో అని చెప్పి వడ్డం చేస్తూ ఉంటే ఇక కళ్యాణ్ అయితే చాలా బాగుంది అని చెప్పి తింటూ ఉంటాడు. నీకు ఈరోజు ఒక గుడ్ న్యూస్ అని చెప్పి అంటుంది. ఏమైంది, పిల్లలు ఏమన్నా కనబోతున్నావా, మనకు ఫస్ట్ నైట్ అవ్వలేదు కదా కూచి అనగానే ఇదిగో నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, అసలు ఏంటి మధ్య అని చెప్పి ఇద్దరు కూడా చిర్రుబుర్రులాడుకుంటూ నీకోసం ఒక పెద్ద అవకాశమే రాబోతుంది అని చెప్పి అనగానే ఏం అవకాశం, ఇప్పుడే కదా లక్ష్మీకాంత్ గారు నన్ను అసిస్టెంట్గా పెట్టుకున్నారు, అప్పుడే అవకాశం ఏంటి అనగానే అదే ఆయన ఇచ్చిన అవకాశం ఒక గుడ్ న్యూసే, కానీ అంతకు మించిన గుడ్ న్యూస్ ఇంకొకటి చెప్పనా, ఒకసారి ఈ డైరెక్టర్ని చూడు అని చెప్పి విజిటింగ్ కార్డు ఇస్తుంది.
ఓ, ఈ డైరెక్టర్ చాలా పెద్ద డైరెక్టరే, ఇతని విజిటింగ్ కార్డ్ నీకెక్కడ వచ్చింది కూచి అనగానే విషయం మొత్తం అప్పు చెప్తుంది. ఇక ఒక్కసారిగా కళ్యాణ్ షాక్ అయిపోతాడు. ఏమన్నా కూచి, రేపు నన్ను తీసుకురామన్నారా? రావడం కుదరదు, లక్ష్మీకాంత్ గారికి నేను 2 పాటలు రాసిస్తానని చెప్పాను అనగానే ఏంట్రా బాయ్ ఏం మాట్లాడుతున్నావు? నీకు ఎంతగానో నీ గొంతుని విని నీ ఫ్యాన్స్ నీకు చాలామంది ఉంటున్నారు, కానీ ఆ గొంతు నీ గొంతు కానట్టు నువ్వు పాట రాసినట్టు ఎవరికీ తెలియదు. అంతా లక్ష్మీకాంత్ గారి అకౌంట్లోనే అందరూ లక్ష్మీకాంత్ గారే అనుకుంటున్నారు. నువ్వు మాత్రం ఇంకా వెనకే ఉండిపోతున్నావు. నువ్వు ఎప్పటి నుంచో ముందుకు వచ్చి నీ పాటని వినిపించాలి, కానీ ఇంకా ఎన్ని రోజులు ఉంటావు అనగానే అది కుదరదు పొట్టి, కొంతకాలం వరకు లక్ష్మీకాంత్ గారి దగ్గరే ఉండాలి అనగానే అదేంటి నీకు అవకాశం రావట్లేదని అసిస్టెంట్గా జాయిన్ అయ్యావు, అక్కడ వరకు బాగానే ఉంది, నీకు అవకాశం వస్తున్నా కూడా అక్కడే ఉండడం అనేది మూర్ఖత్వం అని చెప్పి అప్పు అంటుంది. పొట్టి, మనకు అవకాశం ఇచ్చిన వాళ్ళని వెనక్కి తన్నకూడదు, అందుకే కొంతకాలం ఆయన దగ్గరే అనగానే నాకెందుకో అనుమానంగా ఉంది. నువ్వేమన్నా అసిస్టెంట్గా అక్కడే జాయిన్ అయ్యి అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం పెట్టావా అని అడుగుతుంది. ఆ మాటలకి ఇక వెంటనే మనసులో ఈ విషయం అప్పుకి చెప్తే ఖచ్చితంగా గొడవ చేస్తుంది. తన కోసమే ఇలా అసిస్టెంట్గా నేను 3 సంవత్సరాల అగ్రిమెంట్ తీసుకున్నానన్న సంగతి తెలుసుకొని పోలీస్ ట్రైన్కి వెళ్ళనని పేచీ పెడుతుంది. ఈ విషయం చెప్పకూడదు అని చెప్పి నేను ఎందుకు అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం పెడతాను, పెట్టలేదు అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పు మాత్రం మనసులో కళ్యాణ్ని ఒక కన్నేస్తుంది. ఏంటి కూచి, నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ కళ్ళు అబద్ధం చెప్పవు, నిజమే చెప్తాయి. నువ్వు ఏదో నాకు తెలియకుండా ఒక విషయం దాచిపెట్టావు, ఆ విషయం ఏంటో అర్థం కావట్లేదు. కొంపతీసి నా గురించి ఏమన్నా చేశావా? లేదంటే ఆ లక్ష్మీకాంత్ గారు నిన్ను మోసం చేస్తున్నాడు కదా, ఆ మోసాన్ని ఏ విధంగా తెలియజేయాలి అని చెప్పి ఇక రేపు నీ వెనక నేను కూడా వస్తాను అని చెప్పి లక్ష్మీకాంత్ దగ్గరికి అప్పు కూడా బయలుదేరుతుంది. కళ్యాణ్ అంతకంటే 10 నిమిషాల ముందే బయలుదేరుతాడు. ఇక లక్ష్మీకాంత్ అయితే అటు ఇటు తిరుగుతూ సరే ఖచ్చితంగా మీరు చెప్పినట్టే చేస్తున్నాను, నేను అన్నట్టుగా నా బిడ్డకి ఏమీ చేయకండి, ఖచ్చితంగా అన్నాను కదా అని చెప్పి టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇంతలో కళ్యాణ్ వెళ్ళగానే ఇక వెంటనే వచ్చావా, ఏది పాటలేవి అని చెప్పి సీరియస్గా తీసుకుంటాడు. సార్, ఈ పాటలు చాలా గొప్పగా రాశాను సార్, రాత్రంతా నిద్ర మేల్కొని మరీ రాశాను అనగానే ఏంటయ్యా పెద్ద పాటలు రాశానంటున్నావు, నీకు నేను అసిస్టెంట్గా పెట్టుకున్నాను కదా అనగానే ఏంటి నిన్నే సంతకం పెట్టి ఈరోజే నీకు బ్రేక్ రావాలంటే ఎలా కుదురుతుంది? నీకు ముందే చెప్పాను 3 సంవత్సరాల కాలం పాటు నా దగ్గరే అసిస్టెంట్గా ఉండాలని అనగానే అది నిన్న పెద్ద డైరెక్టర్ మా వైఫ్ని కలిశారంట, నన్ను రమ్మన్నారు, నేను వెళ్ళాలనుకుంటున్నాను సార్, ఏమంటారు అనగానే చూడు కళ్యాణ్, నువ్వు గొప్పింటి బిడ్డవి, అలా అని చెప్పి మాట మీద ఉంటావనే నమ్మకం నాకుంది. నా దగ్గర సంతకం చేసి 3 సంవత్సరాల వరకు ఎలాంటివి చేయనని సంతకం పెట్టి ఇప్పుడేంటి ఆఫర్ వచ్చిందంటున్నావు? నీకు ఏ ఆఫర్ వచ్చినా నువ్వు ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండటానికి ఈ సంతకాలు పెట్టించుకున్నాను, నన్ను దాటి ఎక్కడికి వెళ్ళినా నీకు ఎక్కడ ఆఫర్లు రావు కదా, అసలు కనీసం ఇక్కడ ఈ సొసైటీలో ఖచ్చితంగా నీకు ఎవరు కూడా తీసుకోకుండా లేకుండా చేస్తాను జాగ్రత్త అని చెప్పి ఇక చెమటలు తుడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. ఇదంతా కూడా అప్పు మొత్తం వింటుంది. అంటే అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం చేయించుకున్నాడా ఈ ముసలోడు, అందుకేనా కళ్యాణ్ నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చెప్పలేకపోతున్నాడు, తెలివి తక్కువతనం చేసి సంతకం పెట్టావు, ఇప్పుడు వాడి దగ్గర ఏ రకంగా ఈ నిజం ఒప్పించాలి, వాడు చేసిన విషయాన్ని వాడు చెమటాలు తీసినా తప్పులేదు అని చెప్పి ఇక కళ్యాణ్ అక్కడే ఉంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పు ఇక లోపల రూములో ఉన్న లక్ష్మీకాంత్ని వెనక డోర్ నుంచి వెళ్తుంది. లక్ష్మీకాంత్ అయితే ఇక ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. సార్, మీరు అనుకున్నట్టుగానే సూపర్ డూపర్ హిట్ అయ్యేలాంటి 2 పాటలు ఇప్పుడే రాశాను, అవి మీకు పంపిస్తున్నాను, నేను అనుకున్నట్టు నా చెక్కు నా అకౌంట్లో వేయండి, లేదంటే పాటలు ఏమి కూడా మీకు ఫైనల్ చేయను అని చెప్పి అంటూ ఉంటారు. ఇక వెంటనే ఆ పాటలకు సంబంధించిన అమౌంట్ అదేంటి సార్ మీరు అలా ఎలా అంటారు, అంత మంచి పాటలు రాసిన మిమ్మల్ని మీ చెక్కు మేము వెనక్కి పెడతామా చెప్పండి అని చెప్పి వెంటనే డబ్బుని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక లక్ష్మీకాంత్ అయితే హ్యాపీగా ఇక నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఫ్రూట్స్ తింటూ ఉంటాడు. ఒక్కసారిగా అప్పు ముందుకొచ్చి నుంచుంటుంది.
ఏయ్, ఎవరు నువ్వు? తెలియకుండా రూమ్లోకి ఎందుకు వచ్చావు అనగానే, ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? నువ్వు కళ్యాణ్ని ఇక మోసం చేసి అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం తీసుకున్నావు. నీ పేరేమో డైరెక్ట్గా చెప్పుకుంటూ ఇక మా ఆయన పేరు మాత్రం నలుగురు ముందుకి రానివ్వకుండా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఫ్రూట్స్ తింటున్నావు. ఏంట్రా నీ సంగతి? ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి కాలర్ పట్టుకుంటుంది అప్పు. ఒక్కసారిగా, ఏయ్ పాప, ఏ అమ్మాయి, ఏంటి నువ్వు సరస్వతి పుత్రుడినే పట్టుకుని కొట్టే అంత దానివా నువ్వు అనగానే, నువ్వు సరస్వతి పుత్రుడు ఏంటి? శుభ్రంగా సంగీతాన్ని అమ్ముకుంటున్నావు. నీ అకౌంట్లో డబ్బు వేయమని అడుగుతున్నావు. నువ్వు ఎవరెవరికో నువ్వే డైరెక్టర్ అని, నువ్వే సంగీత దర్శకత్వం అని పేరు తెచ్చుకొని వేరే వాళ్ళని మోసం చేసేవాళ్ళు సరస్వతి పుత్రులు అనరు. మర్యాదగా అగ్రిమెంట్ పేపర్లు ఎక్కడున్నాయో తీస్తావా తేవా అని చెప్పనగానే వణికిపోతూ, ఉండమ్మా ఒక్క నిమిషం, మరి ఇంత ఘోరంగా ఉన్నావేంటి అని చెప్పి అగ్రిమెంట్ పేపర్లు తీసుకొచ్చి, చూడమ్మా, నువ్వు ఈరోజు నా దగ్గర నుంచి బెదిరించి అగ్రిమెంట్ పేపర్లు తీసుకున్నావు. కానీ నా మనవడి సంగతి ఏంటి? నా మనవడిని కిడ్నాప్ చేసి నా చేత ఈ రకమైన దుర్మార్గం చేపిస్తున్న ఆవిడ గారి దగ్గర ప్రతాపం చూపించు, అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు పోలీస్ ట్రైనింగ్ తీసుకొని పోలీస్ లాగా ప్రవర్తిస్తున్నావని. ముసలోడి మీదకి ఎందుకమ్మా రావటం అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పు. ఎవరు నిన్ను బెదిరించింది? ఎవరు? నీ మనవడేంటి అని చెప్పి అడగానే విషయం చెప్తాడు. అదేనమ్మా, ఆ రోజు టీవీ ప్రోగ్రాంలో మీ ఆయన గురించి టీవీలో వేస్తూ ఉంటే చూశాను. అయ్యో, ఆటో వేస్తూ నా వెంటే తిరుగుతూ నాకు ఆఫర్ ఇమ్మంటున్నాడు, ఇంటి గొప్పింటి బిడ్డ అని చెప్పి నేను టీవీని కలవడానికి అక్కడికి నా అసిస్టెంట్ని పంపించాను. అక్కడ అతుక్కుందమ్మా అనామిక. ఇక కళ్యాణ్ విషయంలో కళ్యాణ్కి ఎలాంటి ఆఫర్లు ఇవ్వద్దని, కళ్యాణ్ పేరు బయటకు రాకూడదని 3-4 సంవత్సరాల పాటు కళ్యాణ్కి ఎలాంటి పేరు రాకుండా అసిస్టెంట్ డైరెక్టర్గా అగ్రిమెంట్ పేపర్లు తీసుకోమని నాకు ఇక ఫోన్ చేసి చెప్పింది. నేను కాదన్నాను, అంతే. నా మనవడు స్కూల్కి వెళ్తున్నప్పుడు వాడిని తీసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు వరకు నా మనవడు ఇంటికి రాలేదు. వాడి కోసమే నేను తప్పించిపోతూ చివరాఖరికి నిన్ననే నేను సంతకం పెట్టించుకున్నాను. నా మనవడిని నాకు అప్పచెప్పింది. అలాంటి వాళ్ళ మీద మీరు ప్రతాపం చూపించండి. మీకు ఎలాంటి గొడవలు ఉన్నాయో నాకు తెలీదు. మధ్యలో అనవసరంగా కళ్యాణ్ విషయంలో నేను ఇరుక్కుపోయాను అని చెప్పి చెప్పగానే అప్పుకి చాలా కోపం వస్తుంది. ఇక అగ్రిమెంట్ పేపర్లు తీసుకొని చింపి పడేసి, మీరు ఏ రకంగా ఉన్నా మధ్యలో నా జోలికి రాకండమ్మా దయచేసి అనగానే, చూడు లక్ష్మీకాంత్ గారు, మీరు వయసులో పెరగడం కాదు, బుద్ధిలో కూడా పెరగాలి. ఈ విషయం ముందే చెప్పుంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా అని చెప్పి, ఇక దానిని ఏ రకంగా అడ్డుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక అప్పు అయితే బయటకు వస్తుంది. కళ్యాణ్ మొత్తం కూడా వింటాడు. అప్పు మొత్తం కూడా చెప్తుంది. ఏమండి, సారీ కళ్యాణ్, నువ్వు సరస్వతి పుత్రుడివి. ఇదంతా సేవలు చేస్తూ 3 సంవత్సరాల కాలం పాటు అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం చేసావు. ఎందుకు చేసావు కూచి? నా గురించేగా, నా పోలీస్ ట్రైనింగ్ గురించేగా. కానీ ఇదంతా చేయించింది ఎవరో తెలుసా? ఆ అనామిక. నీ ఎదుగుదలని చూసి తట్టుకోలేక నువ్వు ఎప్పటికీ ఈ రకంగానే ఒకరి కింద అసిస్టెంట్గా ఉండాలని లక్ష్మీకాంత్ని భయపెట్టిందంట. దానివల్ల నువ్వు ఇరుక్కున్నావు. ఆ సంగతి తెలియకుండా నా ట్రైనింగ్ కోసం నువ్వు కష్టపడుతున్నావు అని చెప్పి అప్పు చెప్పగానే ఇద్దరు కూడా బాధపడతారు. కళ్యాణ్ అయితే ఇక చాలా కోపంతో అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా బయటకు వస్తారు. అప్పుడే అనామిక ఆఫీస్లో లక్ష్మీకాంత్ని కలవడానికి కారులో వస్తుంది. కారులో నుంచి కిందకు దిగేసరికి అనామిక కళ్యాణ్ని అప్పుని చూసి, ఏంటి ఇద్దరు కూడా ఎక్కడైనా ఆఫర్లు ఇమ్మని ప్రతి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారా? మీకు అలాంటి ఆఫర్లు రావు, మీరు ఎప్పటికీ ఎదగలేరు అనగానే ఇక అప్పు చంప చెల్లుమని కొడుతుంది అనామికది. నోరెత్తావో ఇక్కడే బొంద పెట్టి పూడుస్తా, జాగ్రత్త. ఏమనుకుంటున్నావే నీ గురించి? నీకు నువ్వే పిల్లల్ని ఎత్తుకుపోవడం, వాళ్ళ ద్వారా నువ్వు ఏది కావాలంటే అది చేయించుకోవడం గొప్పతనం అనుకుంటున్నావా? నీ గురించి ఇప్పుడే తెలిసింది. లక్ష్మీకాంత్ గారిని నువ్వు బ్లాక్మెయిల్ చేసి కళ్యాణ్ విషయంలో అగ్రిమెంట్ పేపర్ల మీద రాయించుకున్నావు. ఇంకెక్కడా కూడా కళ్యాణ్కి ఆఫర్లు రాకూడదని. కానీ అదంతా కుదరదు. కళ్యాణ్ ఈ రోజే పాటలు పాడటం ఖాయం, పాపులర్ అవటం ఖాయం, అందరి ముందు పేరు తెచ్చుకోవడం ఖాయం.
నీలాంటి దాన్ని పెళ్లి చేసుకొని కళ్యాణ్ చాలా బాధపడుతున్నాడు. ఆ బాధని ఇక పక్కకి తొయ్యాలి అంటే నీలాంటి దాన్ని అనదొక్కాలి. నిన్ను వదిలేసి తప్పు చేశాం అని చెప్పి అప్పు అనగానే చూద్దాం కళ్యాణ్ నువ్వు ఎక్కడి వరకు వెళ్తారో అది చూస్తాను. మీరు ఎప్పటికీ ఎదగలేరు అని చెప్పి అంటుంది అనామిక. చూద్దాం కాదే, చూసి నీ కళ్ళు తెరిపిస్తాను అని చెప్పి అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి తన పాటల్ని ఇక ఆ డైరెక్టర్కి ఇస్తాడు కళ్యాణ్. ఆ పాటలు చూసి డైరెక్టర్ చాలా గొప్పగా ఫీల్ అవుతాడు. మా సినిమాకి తగ్గట్టుగా పాటలు చాలా గొప్పగా రాశారు. ఈ పాటలు బయటికి వెళ్తే పాపులర్ అవుతాయి. ఈ కంఠానికి, ఈ పాటకి, ఈ లిరిక్కి చాలా కరెక్ట్గా పాడుతున్నారు. మీరు మాకు 2 పాటలు కాదు, సినిమాకు మొత్తం పాటలు మీరే రాయాలి అని చెప్పి ఇక కళ్యాణ్కి అయితే అడ్వాన్స్ చెక్ ఇస్తాడు. ఇక కళ్యాణ్ అయితే ఆశ్చర్యపోతాడు. ఒకవైపు తను గెలిచినందుకు, మరొక వైపు అప్పు తనని గెలిపించినందుకు చాలా సంతోషపడతాడు కళ్యాణ్. అనుకున్న రీతిగా కళ్యాణ్ పాటల మీద ఫోకస్ చేసి చాలా గొప్ప గొప్ప పాటల్ని రాస్తూ ఇక డైరెక్టర్కి అప్పచెప్తాడు. ఇటు కళ్యాణ్ ఇక ఒక గోల్ని పెట్టుకొని ఎలా రీచ్ అయ్యాడో అలాగే ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ కళ్యాణ్ లాగే ఇక కావ్య అలాగే రాజ్ కూడా చాలా ఫోకస్గా ఉంటారు. మొత్తానికైతే ప్రాజెక్ట్ అయితే ఫినిష్ అయిపోతుంది. ఇక ప్రాజెక్టుని పట్టుకొని ఇక మొత్తానికి ఆ ప్రాజెక్ట్ ఇచ్చిన అతను పెద్ద ఆయనని ఇక ఇవ్వటం జరుగుతుంది. ఇద్దరి ప్రాజెక్ట్ వర్కులు సీతారామయ్య, ఇందిరాదేవి, ఇక అలాగే సీతారామయ్య ఫ్రెండ్ అయిన ప్రసాద్ అందరూ కలుస్తారు. ఇక దానికి సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్లో రాజ్ ఫైలే చాలా గొప్పగా డిజైన్స్ ఉండడం గమనిస్తారు. ఇక బాగా తర్జన భర్జన అవుతారు. ఇక మొత్తానికి రాజ్కి ఆ ప్రాజెక్ట్ వర్క్ వస్తుంది. ఇక వెంటనే కంగ్రాచ్యులేషన్ అని చెప్పి ఆ పెద్ద ఆయన రాజ్కి ఫోన్ చేసి నీ ప్రాజెక్ట్ వర్క్ని ఓకే చేస్తున్నాం, చాలా బాగున్నాయి డిజైన్స్ అనగానే రాజ్ ఉబ్బి తబ్బిబ్బైపోతాడు. రాజ్ మనసులో ఒక్కసారిగా నా డిజైన్స్ అంత గొప్పగా ఉన్నాయా, ఆ కళావతి డిజైన్స్ కంటే నా డిజైన్సే బాగున్నాయన్నమాట అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక సీతారామయ్య ఫోన్ చేసి ఏమిట్రా ప్రాజెక్ట్ వర్కులు నీ దగ్గరకు వచ్చాయి కదా, ఎవరిది ఫైనలైజ్ చేసావు అనగానే రాజ్ డిజైన్స్ అద్భుతం, మహా అద్భుతం. ఆ డిజైన్స్ చూస్తుంటే దేవుడికి మనం స్వయంగా అలంకరణతో అలంకరించినట్టు ఫీలింగే వస్తుంది. ముఖ్యంగా ఆ కిరీటం ఎంత గొప్పగా గీశాడ్రా రాజ్ అనగానే ఇక ఇందిరాదేవి, సీతారామయ్య ఆశ్చర్యపోతారు. మరి కావ్య వేసిన డిజైన్స్ అనగానే తన డిజైన్స్ అంత బాగా వేసింది కానీ రాజ్ డిజైన్స్ ముందు తేలిపోయాయి. అందుకే ఇక నేను ముక్కుసూటిగా ఉండే మనిషిని కాబట్టి రాజ్నే నేను గెలిపించానురా అని చెప్పి అనగడంతో ఇంట్లో అందరూ డిసప్పాయింట్ అవుతారు. కావ్య మాత్రం చిరునవ్వుతో ఇక రూమ్లోకి వస్తుంది. సీసీటీవీ ఫుటేజ్ ఆన్ చేసుకుంటుంది. అందులో రాజ్ రావటం, డిజైన్స్ ఇక ఫోటోలు తీసుకోవటం, అలాగే డెస్క్లో పడుకోవడం ఇవన్నీ కూడా చూసి మనసులో నవ్వుకుంటుంది. ఖచ్చితంగా మీరు నా డిజైన్స్కి ఎంత విలువ ఇచ్చి నా డిజైన్స్ పెట్టుకుంటే గెలుస్తారని మీకు మీరే ఇక డిజైన్స్ ఫోటో తీసుకో వరకు వచ్చారు అంటే ఖచ్చితంగా నా మీద మీకు నమ్మకం ఉంది. అయినా మీ గెలుపు కోసమే నేను కూడా పోరాడేది. నా గెలుపు నాకు అనవసరం, మీరు గెలవాలి. మళ్ళా మీరు సీఈఓ అయ్యి ఎండి పొజిషన్లో కూర్చొని మీ ఆఫీస్కి మీరు వెళ్ళాలి. నేను కోరుకునేది కూడా అదే అని చెప్పి ఇక కావ్య తన మనసులో అనుకుంటుంది. ఇక వెంటనే శృతి పరుగున వచ్చి ఏంటి మేడం, మీరు ఈ రకంగా చేస్తారని ఊహించలేదు. సార్ గెలిచారు అంటే సంతోషంగానే ఉంది, కానీ మీరు కావాలని ఓడిపోయారు. మీరు వేసిన డిజైన్స్ సార్ వేశారని సార్ ప్రాజెక్ట్ వర్క్లో మీరు ఎలా పెడతారు? ఇక మిమ్మల్ని నమ్ముకొని స్టాఫ్ అందరూ కూడా ఓడిపోయినందుకు చాలా బాధపడుతున్నారు అనగానే చూడు శృతి, వాళ్ళు బాధపడుతున్నారని నా భర్త అయిన రాజ్ సార్ని నేను వెనక్కి పెట్టలేను. ఆయన గెలిపే నాకు ముఖ్యం. ఒక భారీగా ఆయనని ముందు నుండి కాకుండా వెనక నుంచి గెలిపించాను అనగానే ఇక మొత్తానికి శృతి అయితే మేడం మీ మనసు వెన్నపూస, మిమ్మల్ని సార్ అర్థం చేసుకోవట్లేదు. మీరు రాజ్ సార్ని గెలిపించడం కోసం మీరు రాత్రనగా పావులనగా వేసిన డిజైన్స్ రాజ్ సార్కి తెలియకుండా రాజ్ సార్ గెలిచేలా చేశారు. ఇదంతా ఆయనకి తెలీదు. మిమ్మల్ని దెప్పి పడవడానికి ఏదో ఒక పూట వస్తారు అనగానే లేదు శృతి, ఆయన చిన్నపిల్లలాంటి మనస్తత్వం. ఆయన గెలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన గెలుపుని సంతోషాన్ని ఎంజాయ్ చేయనిద్దాం అని చెప్పి
ఇక రాజ్ గురించి చాలా పాజిటివ్గా చెప్తూ ఉంటే, మేడం చాలా రోజుల నుంచి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, చెప్పే సందర్భం ఈ రోజే అని అనిపిస్తుంది అనగానే, ఏమైంది శృతి అనగానే, ఇక మీరు ఇంట్లో నుంచి బయటికి వచ్చారు, మీరు రాజ్ సార్ గురించి తెలుసుకొనే మీరు బయటకు కాలు పెట్టారు, కానీ మీరు బయటకు రావాలని ఎదురు చూస్తున్నది ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న వాళ్ళే, రాహుల్ అనగానే ఒక్కసారిగా కావ్య ఏంటి శృతి ఏం మాట్లాడుతున్నావు అనగానే, అవును మేడం, ఇది మీ ఇంట్లో గొడవలు నేను కలగ చేసుకోకూడదు, మధ్యలో చెప్పకూడదు అనుకున్నాను, కానీ దేవత లాంటి మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించినా మీరు మాత్రం మీ ఆఫీస్ కోసం రాత్రింబవళ్ళు కష్టపడి మీ కష్టానికి ప్రతిఫలం సార్కి ఇచ్చారు. అలాంటి మీరు ఖచ్చితంగా ఈ విషయంలో మీకు విషయం చెప్పాలని నేను ఈరోజు చెప్తున్నాను. ఒక్కసారి ఈ సీసీటీవీ ఫుటేజ్ చూడండి మేడం అని చెప్పి చూపిస్తుంది. అందులో ఇక రాహుల్ అయితే తన బినామీతో మాట్లాడుతూ, నేను దుగ్గిరాల వారసుడిగా లేను, నాకు ఏ రూపాయి కూడా చెందదు, కాబట్టి నేను ఇదిగో ఈ సామ్రాజ్యాన్ని కూలగొట్టాలనుకుంటున్నాను, కాబట్టి నా అకౌంట్లో నుంచి నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ పెట్టుకో అని చెప్పి 15 కోట్ల రూపాయలు తన అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తాడు. అలాగే బినామీతో మాట్లాడుతూ ఉంటాడు, ఏదో ఒక రోజు నన్ను ఇంట్లో నుంచి గెంటైపోతారు, అందుకని నేను అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి కదా, ముఖ్యంగా ఎండీగా నేను కూర్చోవాలి అంటే రాజ్ని కళ్యాణ్ని మెంటల్గా ఫిజికల్గా వాళ్ళని ఇక ఆఫీస్లోకి అడుగు పెట్టకుండా చెయ్యాలి. అలా చెయ్యాలి అంటే ఇక మా అత్త అపర్ణ అత్తని చంపేయాలి, లేకపోతే కోమా వరకు వెళ్ళేలాగన్నా చెయ్యాలి. అప్పుడు రాజ్ పిచ్చివాడవైపోయి ఇక ఎప్పటికీ కూడా కంపెనీ నాదే అవుతుంది అని చెప్పి బినామీతో మాట్లాడుతున్న మాటలు మొత్తం కూడా కావ్యకి వినిపిస్తుంది శృతి. అదంతా చూసి షాక్ అయిపోతుంది కావ్య. ఒక్కసారిగా ఏంటి శృతి ఇంత ఘోరంగా ఇంత చండాలంగా ఆలోచించాడా రాహుల్ అనగానే, ఇంకా ఏంటి మేడం, నిజం చెప్పాలంటే ఇక ఇంట్లో నుంచి మిమ్మల్ని బయటికి పంపించి ఇక్కడికి రాకుండా శాశ్వతంగా మీరు పుట్టింట్లోనే ఉండిపోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు, అందుకే వాళ్ళ దుర్మార్గం ఆ రకంగా బయటపడింది. ఈరోజు మిమ్మల్ని మీకు ఎందుకు చెప్పానంటే మీరు ఖచ్చితంగా అత్తగారింట్లోనే ఉండాలి, రాజ్ సార్కి సపోర్టివ్గా ఉండాలి, ఏదో రోజు వాళ్ళ కుట్ర రాజ్ సార్ మీద కూడా చేస్తారని మాట్లాడుకుంటున్నారు, కావాలంటే చూడండి మేడం అనగానే, ఇక అపర్ణ అత్త బతికిపోయింది, రాజ్ 15 కోట్ల రూపాయల గురించి ఏమన్నా కూపీ లాగితే రాజును కూడా వేసేయాలి అంటే చేతికి మట్టి అంటుకోకుండా నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి అని చెప్పి ఇక బినామీతో కొత్త ప్లాన్లు వేస్తూ ఉంటాడు. ఇక రాహుల్ అయితే ఆ 2 వీడియోలు చూసి కావ్య షాక్ అయిపోతుంది. ఇమీడియట్లీగా రాజుకి ఈ విషయం చెప్పాలి, చెప్పకపోతే ఇంకా వాళ్ళు మంచి వాళ్ళనే అనుకుంటారని ఇక వెంటనే ఇక రాజ్ దగ్గరికి వెళ్ళబోతే రాజ్ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని కావ్య శృతి మాట్లాడుకున్న ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క వీడియో చూసి ఇక చాలా కోపంతో, కావ్య ఎంత చెప్పినా కంట్రోల్ చేసుకోడు, వాడిని నా చేతులతో వాడిని చంపేస్తాను, వాడు అమ్మని చంపాలని చూశాడా, అలాగే అడ్డొచ్చినందుకు నన్ను కూడా చంపాలని చూస్తున్నాడు, ఇలాంటి వాడిని బతకనివ్వకూడదు కళావతి, నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేసి ఇక ఎప్పటికీ రాకుండా నీ మీద చాలా వరకు కోపం తెప్పించేలాగా చేశారు ఆ అమ్మ కొడుకులు, వాళ్ళిద్దరినీ నా చేతులతో నేను చంపేస్తాను అనగానే, లేదండి మీరు ఈ టైంలో చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోకూడదు, ఇంతకు తెగించిన రాహుల్ని ఊరికినే వదిలేయకూడదు, పోలీసులకు ఫోన్ చేసి రాహుల్ ఎక్కడున్నాడో రాహుల్ని అరెస్ట్ చేయించండి, లేదంటే ఇంకా ఆకడాలు పెరిగిపోతూ ఉంటాయి అని చెప్పి ఇక రాజ్ని కంట్రోల్ చేస్తుంది కావ్య. మొత్తానికైతే దుగ్గిరాల కుటుంబం కావ్య ఇక రాజ్కి గెలిపించిందని ఇక ఇందిరాదేవి సీతారామయ్య అందరూ తెలుసుకుంటారు. కావ్య మన ఇంటి కోడలు, కావ్య ఏ రోజు కూడా తప్పు చేయదు, తన భర్త ఓడిపోకుండా గెలవాలని నిర్ణయం తీసుకున్నట్టుంది, భార్యాభర్తలుగా ఇద్దరు గెలిచారు బావా అని చెప్పి ఇక పాజిటివ్గా కావ్య గురించి అందరూ అనుకుంటారు. ఈ లోపలే రాజ్ అయితే రాజ్ చాలా సీరియస్గా ఆఫీస్ నుంచి ఇంటికి వస్తారు. ఇంట్లో అందరూ ఒరే రాజ్ నిన్ను గెలిపించింది కావ్యరా అనగానే, తెలుసు నానమ్మ, నా ముందు ఉండి నన్ను గెలిపించింది, కానీ నేనే అర్థం చేసుకోలేకపోయాను, ఆ రాస్కెల్ ఎక్కడున్నాడు, ఆ రాస్కెల్ని అరెస్ట్ చేయించాలనుకుంటున్నాను, అత్త నీ కొడుకు ఎక్కడా అనగానే, ఏంటి రాజ్ ఏం మాట్లాడుతున్నావు అనగానే, ఇంకా నంగ మాటలు మాట్లాడద్దు, నువ్వు నీ కొడుకు కలిసి మా మమ్మీని నన్ను చంపాలని ప్రయత్నం చేశారు అనగానే, అయ్యో భగవంతుడా,
వాడు ఇంత ఘోరంగా ఇంత దరిద్రంగా ఇన్ని పనులు చేస్తాడని ఊహించలేదు. రాజ్, ఇందులో నాకే సంబంధం లేదు. నా కొడుకుని మీరు అరెస్ట్ చేయించుకున్నా నాకేం బాధ లేదు. వాడు సొంత అత్తని ఇలా చేశాడు అంటే రేపొద్దున నన్ను కూడా అలాగే చేస్తాడని మాట మార్చేస్తుంది. మొత్తానికైతే రాహుల్ పరారీ అయిపోతాడు. ఇక రాజ్ అయితే రుద్రాణి మాటలను నమ్మేసి, చూడత్తా, ఇక నుంచి నీకు కొడుకు లేడు. ఈ ఇంట్లో అల్లుడినైనా కొడుకైనా అన్నీ నేనే. నీ కొడుకు మీద ఆశలు వదులుకో అనగానే స్వప్న అంటుంది, వాణ్ణి అలా వదిలేమాకండి. వాడు ఎక్కడొకక్కడ బతికేస్తాడు. వాణ్ణి ఎక్కడ ఏ మూలన్నా వెతికి వెతికి వాడిని అరెస్ట్ చేయించాలి రాజ్. వాడు చేసే పనులు చూస్తుంటేనే చాలా కంపరంగా అనిపిస్తుంది. ఎందుకో మా అత్త కూడా తేడాగానే కనిపిస్తుంది అనగానే, చూడు స్వప్న, నువ్వు నన్ను తప్పుగా అనుకుంటున్నావు. వాడిని కన్నాను కానీ వాడి బుద్ధిని నేను కనలేదు. వాడు తిన్నింటి వాసాలే లెక్క పెడతాడు అనుకోలేదు. నన్ను నమ్మండి, వాడిని నా ముందు ఏం చేసుకున్నా నాకు సంబంధం లేదు అని చెప్పి ఇక మొత్తానికైతే రుద్రాని ప్లేట్ ఫిరాయించేసి తన కొడుకుని ఇక పరారీగా బయటికి పంపించేస్తుంది. రాబోయే ఎపిసోడ్స్లో మొత్తానికైతే కావ్య రాజ్ ఒక్కటవటం వల్ల ఇక దుగ్గిరాల కుటుంబం సంతోషంగా ఉంటుంది. రుద్రాని మాత్రం ఇంట్లోనే ఉంటూ ఇక కావ్యని రాజ్ని ఏం చేయబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.